మిత్రులారా నమస్తే. మీకు ఒక సామెత గుర్తుందో లేదో, పౌరుషానికి పడిచేస్తే ఏడ్చలేక ఇద్దరు చచ్చారంట. ఈ సామెత నాకు గుర్తుకొస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు పడుతున్న తంటాలు చూస్తుంటే. ముగ్గురు పిల్లల కారణంగా 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి ముగ్గురు పిల్లకాయల కారణంగా పరువు పోతున్నా సరే, ఏమైనా సరే వాళ్ళ మాట వినడం ఎందుకు, వాళ్ళతో మాట్లాడడం ఎందుకు, వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్ని అంగీకరించడం ఎందుకు అని చెప్పి డాంబికానికి పోయి, ఈగోకి పోయి, అహంకారంతో ఇంకా పరువు పోగొట్టుకుంటారా ఈ పాలకులు అని అనిపిస్తుందండి. ఎవరా ముగ్గురు పిల్లలు ఏమిటి? సిబిఎస్ఈకి సంబంధించినటువంటి వ్యవహారం మనకు నలుగుతుంది. నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో పరిస్థితి ఎలా వచ్చిందంటే 17-18 సంవత్సరాల పిల్లలు చెబితేనే తప్ప ఈ వ్యవస్థలో ఏమి అవకతవకలు జరుగుతున్నాయో, ఏం మోసాలు జరుగుతున్నాయో, ఏమి స్కామ్స్ జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో, ఏ విధంగా జరుగుతున్నాయో, ఎవరు దానికి బాధ్యులో ఏమిటి అనేటటువంటిది పరిపాలనలో ఉన్నటువంటి ఒక్కరికంటే ఒక్కరికి తెలియలేదు. ఒకసారి మళ్ళీ వాళ్ళని చూద్దాం. ముగ్గురులో ఇద్దరు మెయిన్గా, ఇగో ఈ కుర్రవాడిని చూడండి, వేదాంత్ శ్రీవాస్తవ ఇతని పేరు. ఈ కుర్రవాడు, ఈ వేదాంత్ శ్రీవాస్తవ ఢిల్లీకి చెందినటువంటి సిబిఎస్ఈ 12th క్లాస్ స్టూడెంటు. ఇతను తను రాసినటువంటి ఫిజిక్స్ పేపర్లో మార్కులు తక్కువ వస్తే ఏమైంది ఏమిటి అనేటటువంటిది డిజిటల్ పేపర్ తెప్పించుకొని ప్రింట్ తీసి చూస్తే కొన్ని పేజీల తర్వాత ఇక తన హ్యాండ్ రైటింగ్ కాదంట. అమ్మో ఏమిటిది, నా హ్యాండ్ రైటింగ్ కాని పేజీలు ఏవో నా పేపర్కి అటాచ్ అయి ఉన్నాయి అంటే తన హ్యాండ్ రైటింగ్తో ఉన్న మంచిగా ప్రమాణంగా రాశానని అతనికి బాగా నమ్మకం పాపం. సో ఏదో జరుగుతుందని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేసేసాడు దాన్ని. ఆ దెబ్బకి మొత్తం మిలియన్స్ కొద్దీ చూశారు. ముఖ్యంగా పిల్లలు, 12th క్లాస్ పిల్లలు వాళ్ళ పేపర్లు చెక్ చేసుకొని చాలామంది మా పేజెస్ కూడా మారిపోయినాయి అని చెప్పి. అంటే ఎంత గందరగోళం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఏమవుతుంది, ఏమిటి, ఎంతమంది న్యాయంగా మంచి మార్కులు రావాల్సినటువంటి పిల్లలు అన్యాయం అయిపోయారు, ఎంతమంది మోసగాళ్ళకి న్యాయంగా దక్కాల్సినటువంటి మార్కులు వాళ్ళకి మోసగాళ్ళకి దక్కాయి, ఏమిటి ఏదో జరుగుతుంది, గందరగోళం జరుగుతుంది, అవకతవకలు జరుగుతుంది, ఏదో పెద్ద గొడవ ఉంది దీని వెనక అని చెప్పి ఈ కుర్రవాడు ఎవరు వేదాంత్ శ్రీవాస్తవ పెట్టాడండి బయటికి. ఆ దెబ్బకి ముందు వెంటనే అంగీకరించరుగా మన వాళ్ళు. ఎవరైనా సరే లోపాలు జరుగుతున్నాయి, ఇందులో అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయంటే వెంటనే దాని మీద మేము రివ్యూ చేస్తాం, దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పాలి. కానీ అలా చెప్పిన వాళ్ళని ఇమీడియట్గా దేశద్రోహి అని ముద్ర వేసేయడం. ఇదిగోండి ఈ ముక్కు పచ్చలారిని ఈ పిల్లవాడండి దేశద్రోహి. చూడండి ఒకసారి, ఈ పిల్లవాడండి యాంటీ నేషనల్ అండి, ఈ పిల్లవాడు పాకిస్తానీ అండి, ఈ పిల్లవాడిని అనాల్సినటువంటి అన్ని మాటలు అన్నారు. ఆ కుర్రవాడు పెట్టినటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ అందరి దగ్గర తిరిగి మాట్లాడుతున్నవి కానీ అన్నీ ఉన్నాయండి, మీరు చూడండి. ఎంత ఆవేదనతో ఆ పిల్లవాడు రగిలిపోతున్నాడో పాపం. తనని యాంటీ నేషనల్ అన్నారు, ఏంటి లోపాలు జరుగుతుంటే దాన్ని సరిదిద్దకుండా. దీన్ని వెంటనే ఇంకో కుర్రవాడు వచ్చాడు, 19 సంవత్సరాల వెస్ట్ బెంగాల్ కుర్రవాడు. అతని పేరు నిసర్గ అధికారి. అతను ఒక ఎథికల్ హ్యాకర్ అంట, 19 years ఓల్డ్. సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసేటటువంటి వాడు. ఇందులో అవకతవకలు చేయొచ్చు, ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో అన్ని రకాలుగా మార్పులు చేయొచ్చు, ఏ రకంగా కావాల్స్తే ఆ రకంగా అని చెప్పేసి చేసి మరీ చూపించాడు. ముందు డ్యామ్ డూమ్ ఇలా కుదరదన్నారు. తర్వాత నెమ్మదిగా దిగొచ్చారనుకోండి, దిగొచ్చి ఆహో ఇది ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి, మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి సిబిఎస్ఈ చైర్మన్ కూడా ఒప్పుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇదంతా కాదు, అసలు ఈ లోపాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంటి, అసలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట మెతక వైఖరి అవలంబించడం ద్వారా ఎవరో ఒకరికి మేలు చేయడం కోసం కొంత రాజీ పడ్డారా ఎక్కడైనా అని చెప్పి ఆరా తీశాడు ఇంకో కుర్రాడు. అతనే సార్థక్ సిద్ధాంత్ అనేటటువంటి కుర్రవాడండి. సార్థక్ సిద్ధాంత్ ఇతను చూడండి దగ్గరికి, సార్థక్ సిద్ధాంత్.
ఈ సార్థక్ సిద్ధాంత్ చేసినటువంటి పని ఏమిటి అంటే ఈ మొత్తం ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టంలో ఇంత గడబడి జరుగుతుందంటే అసలు ఈ టెండర్ ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీకి ఇచ్చారు ఈ టెండరు, సో ఆ కంపెనీ చరిత్ర ఏంటి, అవన్నీ బయటికి తీశాడు. చూడండి, పిల్లలండి, పిల్లలు ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, రక్షణ మంత్రికి కానీ, విద్యాశాఖ మంత్రికి కానీ, విద్యాశాఖ మంత్రిత్వ శాఖలో ఉన్న సెక్రటరీకి కానీ, అధికారులకు కానీ ఎవరికి తెలియనటువంటి, సిబిఎస్ఈ చైర్మన్కి కానీ ఎవరికి తెలియనటువంటి విషయాలు అస్సలు విషయం బయట పెట్టేశాడండి ఈ సార్థక్ సిద్ధాంత్ అనేటటువంటి కుర్రవాడు. విషయం ఏమిటయ్యా అంటే ఒక కంపెనీ, ఎడ్యుకేషన్ టెక్ కంపెనీకి, కోయంప్ట్ అనేటటువంటి కంపెనీకి టెండర్ రావడం కోసం, వాళ్ళకి టెండర్ ఇవ్వడం కోసం 3 సార్లు టెండర్లు మార్చేశారు ఈ ప్రభుత్వం వారు అని చెప్పి ఆ కోయంప్ట్ కంపెనీ ఏంటి, దాని చరిత్ర ఏంటి అంతా బయటకు తీసి నిన్న కూడా బయట పెట్టేశాడు చాలా విషయాలు. ఆ కంపెనీ చరిత్ర ఏంటని అంటే ఒక అసమర్థమైనటువంటి కంపెనీకి మేలు చేయడం కోసం రాజీ పడినటువంటి వైఖరి వల్ల పెద్దలు ఎవరు ఏమిటనేది మనం చెప్పలేం, కానీ ఎక్కడో ఒక చోట రాజీ పడి టెండర్లు కూడా వాళ్ళకు వచ్చేటట్టుగా చేయడం వల్లనే ఈ మొత్తం స్కామ్ అంతా కూడా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ కుర్రవాడు చూడండి, సార్థక్ సిద్ధాంత్ అనేటటువంటి ఈ కుర్రవాడు బయట పెట్టేశాడు. నిన్న కూడా అసలు విషయాలు బయట పెట్టాడు. వెంటనే ప్రధానమంత్రి గారు సిబిఎస్ఈ చైర్మన్ని, సిబిఎస్ఈ సెక్రటరీని మార్చారు. ఇది కాదు, పిల్లలు కోరుకుంటున్నది అధికారు ముందు అర్జెంటుగా మీరు ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని చెప్పండి. ఆయన స్వయంగా రిజైన్ చేయాలి, నైతిక బాధ్యత వహించి ఆయన్ని రిజైన్ చేయమని చెప్పండి, లేదంటే ఆయన్ని రిజైన్ చేయించండి అని చెప్పేసి జన్జీ యువతీ యువకులు 18-19 సంవత్సరాల యువతీ యువకులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఎడ్యుకేషన్ మినిస్ట్రీని నిన్న కూడా ఘెరావ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులందరూ కూడా ఆందోళన జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందండి మిత్రులారా. ఆఖరికి 3 17-18 సంవత్సరాలు ఇంకా నూనూగు మేసాలు కూడా రానటువంటి 3 యువకులు బయట పెడితే తప్ప ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలు ఏమిటో ఆ విద్యా మంత్రికి తెలీదు, ఆ సెక్రటరీకి తెలీదు, ఆ సిబిఎస్ఈ చైర్మన్కి తెలీదు, ప్రధానమంత్రికి తెలీదు, అధికారులకి తెలీదు, ఎవరికి తెలియదు అన్నమాట. మరి అందరూ ఏంటి అంటే ఆఖరికి పిల్లల చేతిలో అభాసు పాలైపోయామని చెప్పేసి ఇగోకు పోతున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని ఒప్పుకోవట్లే. వాళ్ళు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, పిల్లలు ప్రతిపక్షాల నాయకులు మాట్లాడుతున్నారు ఆ పిల్లలతో, కానీ ప్రధాని మాట్లాడట్లే. సో ఇదండి పరిస్థితి. నిజంగా మనకి రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తుంది కదా. రాజుగారి దేవతా వస్త్రాలు చూసి ఆహా ఓహో అని చెప్పేసి ప్రజలందరూ కూడా, అంటే సత్యం ఏంటో తెలుసు, ఆయన ఏ వస్త్రాలు వేసుకోలేదు, నగ్నంగా ఉన్నాడు రాజుగారు అని తెలుసు, కానీ చెబితే శిరచ్ఛేదమే. అందుకని భయపడి ఎవరో చెప్పలేదు. ఆఖరికి ఒక పిల్లవాడు ఇదేంటి రాజుగారు బోసిముడితో తిరుగుతున్నాడు అనేటప్పటికి అప్పుడు కానీ జనానికి అర్థం కాలే, రాజుగారికి అర్థం కాలే, అప్పుడు కానీ తెలియలేదు విషయం ఏంటి, సత్యం ఏంటి, నిజమేంటి, యథార్థం ఏంటి తెలియదు. పిల్లలండి, బచ్చే మనకే సత్యే అంటారే, పిల్లలు భగవంతుడి స్వరూపం అంటారే, ఈ పిల్లలండి, ఈ పిల్లల్ని, ఇంత చిన్న పిల్లల్ని ఇదిగో సిస్టంలో ఇన్ని లోపాలు ఉన్నాయని బయటపెడుతుంటుంటే వాళ్ళని యాంటీ నేషనల్ అంటారేంటండి, వాళ్ళని పాకిస్తానీలు అంటారేంటండి, వాళ్ళని టెర్రరిస్ట్ అని ముద్రేస్తారేంటండి, ఏమైనా అర్థం ఉందా? కానీ విషయం ఇది, వాళ్ళు చూపిస్తున్నారు దారి. మీరు ఒక పాట వినే ఉంటారు, పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా. అబ్బా, ఆ పాట చాలాసార్లు విన్నాను, కానీ ఇదిగో ఇప్పుడు ఆ పాటలో మర్మం ఏంటో అర్థమవుతుంది నాకు. పెద్దలకు దారి చూపిస్తున్నారు పిల్లలు. ఈ ప్రతిపక్షాలు అనైక్యతతో కొట్టుకు చావనివ్వండి, ఎవరి దారి వాళ్ళదే, కానీ ఆందోళన బాట పట్టారు జన్జీ యువతీ యువకులు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఒకే ఒక్క డిమాండు, దీని అంతటికీ కూడా కారణమైనటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని మీరు తప్పించండి. ఆ ఒక్క డిమాండ్ని అంగీకరిస్తే పోయిన పరువు కాపాడుకోవచ్చు. కానీ ప్రధానమంత్రి అంత తేలిగ్గానా? మణిపూర్ దగ్ధమైపోయినా సరే, కాలి బూడిదైపోయినా సరే ఆ ముఖ్యమంత్రిని మార్చడానికి ఎంత టైం పట్టింది? అంగీకరించారా? రైతులు ఎన్ని సంవత్సరాలు ఆందోళన చేయాల్సి వచ్చింది? తమకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను ఉపసంహరించుకోమని సంవత్సరాల తరబడి ఎంత హింసను అనుభవించి ఆందోళన చేస్తే చివరికి చచ్చినట్టు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు, అప్పుడు కానీ ఉపసంహరించుకోలేదు.
సిఏఏ ఎన్ఆర్సీ ఉద్యమం ఎంత తీవ్రమైన ఆందోళన చేస్తే ఆ విషయంలో మళ్ళీ రీథింక్ చేసింది ప్రభుత్వం. సో ఇప్పుడు కనీసం ఇప్పుడైనా సరే పిల్లల చేతిలో పరుగు పోతుందని చెప్పి ఇగోకి పోకుండా కనీసం వీళ్ళ డిమాండ్ని అంగీకరిస్తే మంచిది. లేకపోతే ఏమవుతుంది అంటే జన్జీ అని ఆ నేపాల్ గురించో శ్రీలంక గురించో మనం బంగ్లాదేశ్ గురించో తెలుసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు చూసినప్పుడు ఓహో జన్జీ రెవల్యూషనా అని మనం ఆశ్చర్యపోయాం. కానీ ఇక్కడ వస్తుందండి. కాక్రోచ్ జనతా పార్టీ ఇందుకే ఆవిర్భవించింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఆవిర్భవించింది. ఆ తర్వాత ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ 17-18 సంవత్సరాల పిల్లలకి మనోధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం కూడా గవర్నమెంట్ అవకతవకలను ఎక్స్పోజ్ చేయొచ్చు అనేటటువంటి ఒక గొప్ప నిబ్బరం వచ్చింది. వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. చచ్చినట్టు నీళ్లు నమలకుండా పిల్లలు చెప్తున్నటువంటి ఆ డిమాండ్స్ని అంగీకరించడం మంచిది. లద్దాఖ్ సంబంధించినటువంటి ప్రఖ్యాత పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆయన నేను నాకు వీడియో రిలీజ్ చేసి జూన్ 6వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో విద్యామంత్రి, ఆయన రెజిగ్నేషన్ కోసం జరిగేటటువంటి ఆందోళనలో నేను కూడా పాల్గొంటానని చెప్పి సోనం వాంగ్చుక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అక్కడ లద్దాఖ్లో జన్జీ విప్లవం చేస్తే, జన్జీ పిల్లలు తిరుగుబాటు చేస్తే ఈయన్ని అరెస్ట్ చేశారు. సోనం వాంగ్చుక్ ఎవరు? పర్యావరణవేత్త. మన ఆర్మీకి సౌకర్యాలు ఎలా ఉండాలి, మంచు పర్వతాల్లో కూడా వాళ్ళు భద్రంగా ఎలా ఉండాలని చెప్పి అనేక ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని దేశద్రోహాన్ని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు చేవాట్లు పెడితే రిలీజ్ చేశారు బెయిల్ మీద, అది వేరే విషయం. ఆయన కూడా రేపు ఆందోళనలో జూన్ 6వ తేదీన జరిగేటటువంటి ఈ విద్యామంత్రి రిజిగ్నేషన్ కోసం జరిగేటటువంటి ఆందోళనలో పాల్గొనబోతున్నాడు. అంటే ఇంకా ఎంతమంది, ఎన్ని లక్షల మంది జూన్ 6వ తేదీన ఢిల్లీని ముట్టడిస్తారు, ఏం జరగబోతుంది ఏమిటి అనేటటువంటిది మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాము. కానీ మిత్రులారా, పిల్లల చేతిలో పరువు పోయిందని డాంబికానికి పోకుండా కనీసం పిల్లల డిమాండ్ని అంగీకరిస్తే నాయన మీ పరువు ఎప్పటికైనా కాపాడబడుతుంది, లేకపోతే ఇంకా పరువు పోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి అని చెప్పి ఆ ఏలిన వారికి మనం కాస్త విన్నపం చేయడం తప్ప మనం చేసేది ఏముందండి. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది. మొత్తం మీద చాలా గందరగోళమే జరుగుతుందండి దేశంలో. పిల్లలంటే పిల్లలు కాదు, పిడుగులు అని అంటామే, అలాగ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది జూన్ 6 వరకు మనం వేచి చూడాలి. అభిజిత్ దీపికేని అరెస్ట్ చేస్తారా? కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీపికేని అరెస్ట్ చేస్తారా? మొత్తం ఉద్యమాన్ని అణిచివేస్తారా? లేకపోతే పిల్లలతో రాజీపడి వాళ్ళ డిమాండ్ని అంగీకరిస్తారా? ఏమిటి అనేటటువంటిది మనం ఎదురు చూడాలి మిత్రులారా. ఇది వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి. థ్యాంక్ యూ.